నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల. ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలి స్పష్టం చేసిన సిఈసి రాజీవ్ కుమార్. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. ఈ నెల 19న సీఎం జగన్ ప్రారంభిస్తున్నట్లు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వెల్లడి. సర్కార్ నోటీసులు ఇచ్చినా ఆగని ఆందోళనలు. కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం. నేటి నుండి విధుల్లోకి మున్సిపల్ కార్మికులు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ముస్తఫా. విగ్రహ ప్రారంభోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు. నియోజకవర్గాల వారీగా ప్రచార రథాలను సిద్ధం చేస్తున్న టీడీపీ. వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ నేతల ఆరోపణలు. యువతకు ఉద్యోగాలు ఇస్తారని సీఎం జగన్ మోసం. ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని తెలుగు యువత డిమాండ్. ఈ ఏడాదిలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, వాటిని స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు. విజయవాడలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తదితర అంశాలపై 2 రోజుల పాటు రాజకీయ పార్టీలు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకచోటే ఓటు ఉండాలని, 2 ప్రాంతాల్లో ఓటు ఉండడం నేరమని సిఈసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. Each and every deletion which has happened since 6th of January 2022 has been verified, and whichever party made that complaint, a reply has also been sent to them. So the position is additions, deletions, both have been checked and verified and parties informed. We further request, even if something is left, the responsibility of the officers is to have a pure and a healthy electoral roll. So what you are talking about is the purity part of it. So even if there is something left, we are open. Let us get it. We have in writing replied to those parties with each case. There were 5-6 complaints in 5-7 constituencies, each and every one. We have details, we can give it. ఈ నెల 19న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నట్లు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలియజేశారు. నగరంలో విక్టర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ సెంటర్ అయిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం అభినందనీయమన్నారు. మల్టీ కన్వెన్షన్ హాల్, ఓపెన్ థియేటర్, లైబ్రరీ నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేశారన్నారు. అంబేద్కర్ అందరివాడని తెలిపేందుకు విగ్రహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక మూలన ఏర్పాటు చేస్తామని పట్టించుకోలేదన్నారు. విగ్రహ ప్రారంభ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే అమరావతిలో ఏదో మూలన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, దాన్ని ఆయన మొత్తం 5 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోలేదు. అలా కాకుండా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని, ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని తీసుకుని చెప్పిన టైంలో పూర్తి చేసి రేపు 19వ తారీఖున ప్రారంభిస్తున్నారు. తెలంగాణలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారు, కానీ అది సెక్రటేరియట్ దగ్గర చేస్తే ఇది విజయవాడ నడిబొడ్డు స్వరాజ్య మైదానం అంటే చారిత్రాత్మక ప్రాంతం. అది స్వరాజ్య మైదానంలో చారిత్రాత్మక ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డులో పైన అమ్మవారు, కింద అంబేద్కర్ గారు అనే విధంగా
ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని రూపొందించినందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు. మంగళదాస్ నగర్లో ఎమ్మెల్యే ముస్తఫా మీడియాతో మాట్లాడారు. జనవరి 19వ తేదీన జరగనున్న అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అస్పృశ్యతను తొలగిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛను కల్పించారన్నారు. 19వ తేదీన జరగనున్న అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన కనబడింది, ఆయన చెప్పింది, ఆయన మాట్లాడింది న్యాయం, ధర్మం తప్ప ఏ ఒక్క మాట రాలేదు. లేకపోతే ఒక కులమో, ఒక మతమో, ఒక పార్టీ కాకుండా ఎంతసేపటికి ఆయన చెప్పిందంతా న్యాయం ధర్మంగా చెప్పారు. కాబట్టి అందుకనే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు. అలాగా ఎక్కడా లేదు, ఏ కంట్రీలో లేదు. అన్ని వాళ్ళ ఇష్టం ఉంటారు. కానీ ఈ భారతదేశంలో అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతూ మరి ఆయనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారంటే ఆ మహానుభావుడి ఇదే ఈరోజు మనందరికీ కూడా ఒక మంచిగా ఒక ఆయన జ్ఞాపకం చేసే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల సంబంధి విజయవాడలో రోడ్డు మీద ఎక్కగానే కనబడే విధంగా మరి ఆయన్ని స్మరించుకొని ఆయన్ని అక్కడ ఏర్పాటు చేశారు. తీసుకెళ్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ప్రజలు నమ్మారు. కాబట్టి 19వ తారీఖున గ్రాండ్ సక్సెస్ఫుల్ చేయడానికి అందరూ విచ్చేయాలని, అలాగే గుంటూరు నగర ప్రజలందరికీ కోరుకునేది ఆ రోజు అంబేద్కర్ ఆశయాలకు సీఎం జగన్ నిలువుటద్దామని ఎమ్మెల్యే ముస్తఫా తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. వెంటనే జీవో నంబర్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ నిరవధిక సమ్మె ఈరోజు 30వ రోజుకు చేరింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం చాలా మొండి వైఖరితో అంగన్వాడీలపై ప్రదర్శిస్తూ ఉంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంగన్వాడీల్ని రకరకాలుగా బెదిరింపులకి లోన్ చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టారు. తర్వాత 5వ తారీఖు అంగన్వాడీలకి డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత 10వ తరగతి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు. ఈరోజు మళ్ళీ 7వ తారీఖు ఎస్మా ప్రయోగించారు. ఈరోజు కొత్తగా మళ్ళీ షోకాజ్ నోటీసులు అంటా ఉన్నారు. అంగన్వాడీలు తాటాకి చప్పుళ్ళకి భయపడమని మేము చెప్తా ఉన్నాము. నేను నా నియోజకవర్గం ప్రచార రథ ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహనాన్ని జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తారనే దుష్ప్రచారం వైసీపీ చేస్తుందన్నారు. టీడీపీ అమలు చేసిన 120 సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేసిందన్నారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు అభివృద్ధి చెందారన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. నేను నా నియోజకవర్గం ప్రచార రథం నగరంలోని అన్ని డివిజన్లలో తిరిగి టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుందన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా మందిలో ఒక అపోహ ఉంది. వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. అది వాస్తవం కాదు. ఎందుకంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగుదిద్ది దాదాపు 139 సంక్షేమ పథకాలని 2014-19 కాలంలో అమలు చేసి పేదలను ఆదుకున్న సంఘటన మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వైసీపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 120 పథకాలన్నింటినీ రద్దు చేశాడు. కొన్నిటిని పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నాడు. అమలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు. అతని యొక్క మేనిఫెస్టోలో 99% అమలైపోయినాయి అని. ఎక్కడ అమలైనా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమానికి మారు పేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి
సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చినటువంటి పరిస్థితులు వివరించడానికి, ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో ప్రజలకు వివరించాలని అనేక మంది అవ్వాతాతలకు కేవలం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో, ఇండ్లు పెద్దదుందనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు కానీ, గత ప్రభుత్వంలో 70% పూర్తి చేసినటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ గురించి కానీ, అలాగే మానస సరోవరం గురించి కానీ, బీఆర్ స్టేడియం గురించి కానీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో ప్రజలకు చెప్పడానికి ఈరోజు వారికి తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ డిమాండ్ చేశారు. జగన్పై కేసు నమోదు చేయాలని కోరుతూ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తామని, డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్ యువతను మోసం చేశారని ఆరోపించారు. జగన్ మోసం వల్ల 21,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తూ జగన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తే దానిని స్కామ్గా చిత్రీకరించారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించలేని జగన్పై సిఐడి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గడిచిన 4.5 ఏళ్ల కాలంలో 21,550 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక గంజాయికి మత్తుకి బానిసలైపోయి బలవన్మరణాలు చెందారు. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పైన కేసు పెట్టడానికి ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మేము ఎంతో ఆవేదనతో బాధతో ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా యువత బలవన్మరణాలకు కారణమైన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలా, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ హత్యలే. చీటింగ్ కేసు పెట్టాలా, క్రిమినల్ కేసులు పెట్టాలా ముఖ్యమంత్రి గారి పైన. బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయానికి, వాళ్ళ హత్యలకి మరి కారకుడైన ముఖ్యమంత్రిని కూడా ఖచ్చితంగా కేసు పెట్టి విచారించాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండానే కేసు కట్టారు. ఇక్కడ మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము లిఖితపూర్వకంగా ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ చనిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి గారి మీద కేసు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర తెలుగు యువత తరఫున, లేదంటే పెద్ద ఎత్తున జిల్లా తెలుగు యువత అందరం కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు నుంచి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. 4 రోజుల క్రితం జరిగిన చర్చలో అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చారు. బుధవారం మరోసారి సచివాలయంలో మంత్రులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. 22వ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, రాంబాబు కరీముల్లా, స్వర్ణ గౌరి తదితరులు పాల్గొన్నారు. టెర్మినేషన్ కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు మన మినిస్టర్ గారు చర్చలకు పిలిచిన, రాష్ట్ర నాయకులు చర్చలో పిలిచిన సామర్థ్యంలో మేమేం చేశామంటే, ఈరోజు మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకునిద్దో మా 20 రోజుల సమయంలో మా డిమాండ్లు నెరవేరిస్తే కనుక ఏదైనా సరే ఆ ఉన్న డిమాండ్లు ఏదైనా ఒక కోరికైనా నెరవేర్చినట్లయితే మేము సమ్మెను విరమిస్తామని తెలియజేస్తున్నాం. జగన్ ప్రభుత్వం అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు వెంకటేష్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో తాళ్ల వెంకటేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలను వైసీపీ నాయకుల చేతుల్లోకి తీసుకుని పోలీసులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదన్నారు. 11వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని నెట్టివేశారని ఆరోపించారు. ఉద్యోగుల జీతాల కోసం ఇచ్చిన డబ్బును ఇతర కార్యక్రమాలకు వినియోగించడం సిగ్గుచేటన్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చి జగన్ వారి గొంతు కోశారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే జగన్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
అతను చేస్తున్నటువంటి పరిణామాలను మనం చూడొచ్చు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది అని అనటంలో ఎలాంటి సందేహం లేకుండా పోయింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని కాపాడాలి, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమము, ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి వ్యవస్థలను కూడా ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని అతని యొక్క కార్యకర్తల చేతుల్లోకి ప్రభుత్వ ఆఫీసర్లను కూడా తీసుకొని భయపెడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో కాదు, ఈ యొక్క భారతదేశంలోనే పోలీస్ వ్యవస్థ అనేది ఎక్కడైనా సరే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరుగుతుంది అని ఒక ధైర్యంతో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి ప్రజలు ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తాం అనేది మన అందరికీ తెలుస్తుంది. అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కొత్తపేట మల్లలింగం భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. న్యాయబద్దమైన అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని జంగాల అజయ్ కుమార్, నల్లి కాంత్ అన్నారు. కార్మికులు చేపట్టిన సమ్మెకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలు ఏకమై సంఘీభావం తెలుపుతాయని చెప్పారు. అవసరమైతే వారికి మద్దతుగా పోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. న్యాయబద్ధమైనటువంటి అంగన్వాడీల, మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధనలో మీకు తోడు మేము ఉంటామని రేపు ఉదయం వారి యొక్క శిబిరాల వద్దకు వెళ్ళి మద్దతు ప్రకటించబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ సమ్మెను విరమింపజేసే వైపున ఆలోచన చేయకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనని ఉధృతం చేస్తామని ఈ రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిస్తూ ఉంది. పోరాటం చేస్తున్నటువంటి అంగన్వాడీలకి, మున్సిపల్ కార్మికులకి తమ న్యాయమైన డిమాండ్లు, పెరిగిన దానికి అనుగుణంగా మా జీతాలు పెంచమని చెప్పి డిమాండ్లని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వం దొంగతుడుగులు మాట్లాడటం మానుకోవాలి. తక్షణమే అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి, మున్సిపల్ కార్మికులకి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో అన్ని పార్టీలు కలుపుకొని అఖిలపక్షంగా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడతాం. అవసరమైతే రాష్ట్ర పార్టీలు ఇచ్చే రాష్ట్ర బంధులో కూడా మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నిరసన చేపట్టింది. అంగన్వాడీలకు మద్దతుగా లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఎస్మా జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమన్నారు. కార్మికులు, ఉద్యోగులు ప్రశాంతంగా జీవించే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు, కార్మికులకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు చదువు చెప్తూ మీరిచ్చేటువంటి ఒక్కొక్క విద్యార్థికి ₹1 భోజనం పెట్టేటువంటి మహాతల్లులు వారిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఆడవారి ఉసురు తగులుద్ది. మీరు ఎక్కడ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, మీ యొక్క పాలనలో ప్రతి వర్గం వారు, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, సర్వశిక్షా అభియాన్ టీచర్లు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఎవరు కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర 8వ రోజుకు చేరింది.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర 8వ రోజు కొరటిపాడు చెరువు కట్ట, రజక కాలనీ, ముత్యాలరెడ్డి నగర్, గౌతమి నగర్ మీదుగా సాగిన ఈ పాదయాత్రకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పర్యటిస్తూ ఉంటే ప్రతి ఇంటికి కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు, అభివృద్ధి పథకాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే దారి పొడుగున ఎక్కడ చూసినా కూడా 43వ డివిజన్ చూస్తే ఈ రకమైనటువంటి చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పక్కనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, నివాసయోగ్యమైనటువంటి ఇళ్ళు, ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటూ చుట్టుపక్కలంతా ఉంటే కూడా ఇక్కడ ఎక్కడా కూడా ఈ చెత్తని తీయించేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పారిశుద్ధ కార్మికులందరూ కూడా అందరూ స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రులకు కానీ దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఎవరికి కూడా ఏమీ పట్టకుండా ఈ చెత్తని ఈ రకంగా వదిలేసి చెత్త మీద పన్నేస్తూ కూడా ఆఖరికి చెత్త మీద పన్నేసేటటువంటి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. 4.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశారని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డేగల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం ప్రతి నెల అప్పులు చేస్తుందన్నారు. జగన్ పాలనతో 30 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. కాపులను ఆదుకునేందుకు చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే జగన్ కాపులకు అన్యాయం చేశారన్నారు. విదేశీ విద్యా దీవెన కోసం చంద్రబాబు ప్రభుత్వంలో 250 కోట్లు ఖర్చు చేశారన్నారు. కాపుల ఓట్లు అడిగే నైతిక విలువ వైసీపీకి లేదన్నారు. రానున్న ఎన్నికల్లో కాపులందరూ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పరిపాలన శాతగాని ముఖ్యమంత్రిని కనీసం ప్రెస్ ముందుకు వచ్చి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పంపించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ రోజున ఇంకొక మాటలు చెప్తూ ఉంటాడు, రాజకీయాలు వచ్చినాయి కాబట్టి, ఇక ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రకరకాల కమ్యూనిటీల మీద కూడా దుష్ప్రచారం చేస్తాడు. ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి అత్యంత ద్రోహం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి కసిగా కాపు కమ్యూనిటీని అనేక రకాలుగా వంశించినటువంటి, ఏ మాత్రం కమ్యూనిటీకి ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కేవలం కాపులకి ఉపయోగపడింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే. గత 2014 నుంచి 19 వరకు జరిగిన పరిపాలనలో కాపు కాసింది కాపులకి నారా చంద్రబాబు నాయుడు గారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. రంగవల్లులు, భోగిపళ్లు, గంగిరెద్దులు, కర్రసాము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో స్టూడెంట్స్ ఎంజాయ్ చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ కమిటీ అధ్యక్షులు దేవినేని మల్లికార్జునరావు అన్నారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్తో పాటు కమిటీ సభ్యులు, డైరెక్టర్ కృష్ణవేణి, ప్రిన్సిపాల్ పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గతంలో అందరూ కలిసి పండుగలు జరుపుకునేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గిపోయాయని మల్లికార్జునరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పండగను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అలాంటి వాతావరణంను స్కూల్లో కల్పించి స్టూడెంట్స్ పాల్గొనేలా చేయడం అభినందనీయమన్నారు. స్టూడెంట్స్ నిర్వహించిన కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ
దాన్ని ఇతరులకు పంచితే అలా పంచుకున్నటువంటి వాళ్ళు అందరూ కలిసి చేసుకునేటువంటి ఆనందంతో అందరూ చాలా వేడుకతో చేసుకునేటటువంటి పెద్ద పండుగ కనుక ఇది. అది మరిచిపోతున్నట్టు తరుణంలో, ఇప్పుడు గ్రామాలే పట్టణాలు అవుతున్నటువంటి తరుణంలో మళ్ళా ఈ తరానికి ఆ పూర్వపు వేడుకల్ని చూపెట్టాలనేటటువంటి తలంపుతో ఈ పాటిబండ్ల సీతారామయ్య కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయ వర్గం తలంచడంతో ఇంతటి వేడుక ఇక్కడ జరగడం సులభమైంది. ఉదయం నుండి రకరకాల వేడుకలు, ఆ పండగలో ఉండేటటువంటి మొత్తం వాతావరణం అంతా, పల్లెల్లో కనిపించేటటువంటి మా చిన్నతనంలో చూసినటువంటి వాతావరణం అంతా ఈ ప్రాంగణంలో సూక్ష్మంలో మోక్షంగా మొత్తం చూపెట్టడం జరిగింది. శివాజీ గారు, ఆయనకి ఎంతో గ్రామీణ ప్రాంతం అన్న అవన్నీ కూడా ఎంతో మక్కువ. మరి ఈ రోజున ఈ స్కూల్లో కూడా ఈ పండుగంట సంక్రాంతి సంబరాలు అనేది మరి ఈ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఇది. దీన్ని అంతా కూడా దాన్ని ఉట్టిపోయేటట్టు కూడా పిల్లలకి ముందు తరాలకి అసలు ఆవుకి గేదెకి దూడకి తేడా తెలియని రోజుల్లో ఈ రోజుల్లో అంతా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి గంగిరెద్దులు, ఆవులు, ఎడ్లు ఇలాంటివన్నీ చూపించి పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి చేసేటటువంటి మరి పటాభిపురం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బాలానంద కేంద్ర ఓల్డ్ స్టూడెంట్స్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగోలీ, బొమ్మల కొలువు నిర్వహించారు. బాలానంద కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, గురుదత్, శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి తెలిపారు. మా టీచర్సు, పాత స్టూడెంట్సు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో పట్టాపురం హై స్కూల్ వారి సౌజన్యంతో ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో ఈ ముగ్గులు వేయటం, అలానే ఇక్కడ బొమ్మల కొలువు ఇవి చేయటం వల్ల మన పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, అంటే ఒక ఇన్నోవేషన్, కొత్తవి ఆవిష్కరించాలి, మనం ఈ పోటీలో గెలవాలి అనేటువంటి దృక్పథంతో పిల్లలకి ఈ పోటీలు పెట్టడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గొళ్లపల్లి జయచంద్ర, ఉషా కుమారుడు ఈశాన్ పుట్టినరోజు సందర్భంగా ఎన్ఆర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 నందు గల హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోం వద్ద వృద్ధులకు నిత్యావసర సరుకుల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షురాలు పి విమలకుమారి, సిహెచ్ శివాజీ, కె సత్యనారాయణ, చెన్నయ్య, కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇషాన్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ హోమ్ ఓల్డ్ ఏజ్ వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఈరోజు భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. పెద్ద మనసు చేసుకొని ఇలాంటి సహాయం చేయాలని ఈ హ్యాపీ కేర్ ఓల్డ్ ఏజ్ హోమ్కి అందజేయగలరు. ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు 8వ డివిజన్ కొండవారి వీధి, మచ్చిరాజువారి వీధి, పాత గుంటూరు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా స్వయంగా క్లీన్ చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ 8వ డివిజన్లో లీకైన డ్రైన్స్ను పరిశీలించి కార్పొరేషన్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలతో కలిసి శానిటేషన్ పనులు నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్నను తనను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, వైసీపీ నాయకులు ఇర్రి సాయి, లడ్డా తదితరులు పాల్గొన్నారు.
క్రోసూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం పోస్టర్ను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలివెళ్లాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్ప ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.